నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్కి స్వాగతం. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి విని మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. లైక్ బటన్ మాత్రం తప్పకుండా నొక్కండి. అలా నొక్కడం ద్వారా మా ఛానల్ ఇంకొంతమంది చూసే అవకాశం మాకు దక్కుతుంది. థ్యాంక్ యూ. మనం ఆశలనిచ్చిన అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో సెకండ్ పార్ట్. ఆయన రాజా ప్లీజ్ అని అన్నారు. సుమతి అని పిలిచారు. సుమతి వచ్చింది. సుమతి, రాజాకి సారీ చెప్పు. ఏంటి తనని అలా అనొచ్చా అన్నారు డాడ్. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లు ఉండడం నా వల్ల అయితే అవ్వదు. అయినా మనం ఎంత తాపత్రయపడ్డా తన మనసంతా తన కుటుంబం మీదే ఉంది. అందాల రాణి తన భార్య మీదే ఉంది. నీకు తెలుసా అంది. నాకెందుకు ఈ టార్చర్ చెప్పు అంది. సుమతి, చాలు ఆపు. 4.5 సంవత్సరాల క్రితం నా కుటుంబానికి నేను ఎంత అవసరమో తెలిసి కూడా కేవలం నీ మీద ప్రేమతో, అభిమానంతో, నీ మాట కాదనలేక నీ మీద గౌరవంతో నీ వెనకాల వచ్చాను. వాళ్ళకి వీసమెత్తు సహాయం కూడా చేయలేదు. నా భార్య అందరిలో నన్ను పెద్దరికం ఇచ్చి నిలబెట్టినా కాదని నీ వెనకాల వచ్చాను. అలాంటిది నేనేమన్నాను? లేట్ నైట్ పార్టీస్, ఇంత విశృంఖలత్వం నాకు నచ్చదు అని చెప్పాను. నాకు నచ్చినట్లు కొంచెం ఉండమన్నాను. అది తప్ప అన్నాడు. రాజా, నీకు కావాల్సింది భాగస్వామి కాదు, బానిస. అలా బ్రతకటం నా వల్ల కాదు అంది సుమతి. సుమతి అన్నారు రంగారావు గారు కూడా కొంచెం గట్టిగా. చూసారా సార్, తనకి ప్రియమైన మనిషితో కలిసి భోజనం చేయటం, భార్యాభర్తల మధ్య చిన్నగా ఒకరికొకరు చేసుకునే సేవలు, ఇవన్నీ మీ అమ్మాయికి బానిసత్వం. సారీ సార్, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అన్నాడు. అంత బాధపడుతూ మనం కలిసి బ్రతకలేం రాజా. లెట్ us కంప్లీట్ అవర్ రిలేషన్షిప్ అంది సుమతి. యా, వెరీ నైస్. ఇన్నాళ్ళకి నా కళ్ళు తెరిపించావు, నాకు దాస్య విముక్తి చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, ఐఎమ్ ఆల్సో రెడీ ఫర్ దట్ అన్నాడు. నా పుణ్యం ఏంటో తెలుసా, నీ మెళ్ళో నేను తాళి కట్టలేదు, లేకపోతే ఇంకా నరకం అనుభవించేవాణ్ణి అన్నాడు. చూసారా డాడ్ ఎలా మాట్లాడుతున్నాడో అంది. ఏంటర్రా మీరిద్దరూ చిన్నపిల్లల్లాగా. సుమతి, రాజాని వదిలి నువ్వు ఉండగలవా? వదిలి తను వెళ్ళిపోతే నువ్వు వేరే వాళ్లతో ఉండగలవా అని అన్నారు ఆయన. ఎస్ డాడ్, నాకు నిజంగానే రాజా అందం, ప్రేమ అప్పుడు నచ్చింది. కానీ ఇప్పుడు నాకు నచ్చటం లేదు డాడ్. ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ప్రేమ లవ్ చేసుకుంటున్నాం. మేము పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడే సెటిల్ అవుతాం కూడా. సో రాజాని ఆపకండి, తన ఇష్టం తనది. రాజా, థ్యాంక్ యూ ఫర్ యువర్ రిలేషన్షిప్ అండ్ ఆల్సో ఫర్ ఫ్రెండ్షిప్. బాయ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఢామ్మని తలిపేసుకుంది. రంగారావు గారు రాజాని చూసి, సారీ రాజా, నేను దాన్ని గారాబం చేసి చెడగొట్టాను అని అన్నారు. వదిలేయండి సార్, ఎవరికి ఎన్ని రోజులు రుణమో అన్ని రోజులే మనం కలిసి ఉంటాము. ఆ తర్వాత ఎంత తాపత్రయపడ్డా మనకి ఏవీ అనుకూలించవు. సుమతి లీడ్ చేయబోయే లైఫ్ మాత్రం బాగుండాలని నేను ఒక ఫ్రెండ్గా కోరుకుంటున్నాను. నేను ఇండియా వెళ్ళిపోతాను సార్ అన్నాడు. ఆయన ఇంకేం మాట్లాడలేకపోయారు. తన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వేర్వేరు అకౌంట్స్ ద్వారా ఇండియన్ కరెన్సీగా మార్చుకొని ఇండియాలో ఉన్న తన అకౌంట్స్లోకి వేసుకున్నాడు. ఒక వారం రోజుల్లో అన్నీ సెటిల్ చేసుకున్నాడు. సార్, నేను సంపాదించింది తప్ప మీ రూపాయి ఒక్కటి కూడా నేను తీసుకెళ్ళటం లేదు సార్. నేను మీ మీద గౌరవంతో చాలా భరించాను. కానీ నా మగతనం చంపుకొని ఇంకా దిగజారమంటే అది నా వల్ల అవ్వట్లేదు సార్, క్షమించండి అన్నాడు. వారం రోజుల్లో అన్నీ సెటిల్ చేసుకున్నాడు. రంగారావు గారికి, సుమతికి చెప్పి ఇండియన్ ఫ్లైట్లో కూర్చున్నాడు. మనసు ప్రశాంతంగా అనిపించింది అతనికి. తన వారిని చూడాలని ఉంది, కానీ అందరూ తనని చెదిరించుకుంటారేమో అని భయంగా కూడా ఉంది. ఇండియా వచ్చాక తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. మురళి ఎంతో ఆదరంగా ఆహ్వానించాడు. మంచి భోజనం పెట్టారు ఆ దంపతులు. పిల్లలు ఎంతో ఆప్యాయంగా అంకుల్ అంకుల్ అని తన చుట్టూ తిరిగి సంబరపడిపోయారు. ఎందుకో రాజాకి చాలా మనసు ఆనందంగా కూడా అనిపించింది, అలాగే బాధగా కూడా అనిపించింది. తను సరిగ్గా ఉంటే తనకి ఇలానే చక్కటి పిల్లలు ఉండేవారు కదా. ఇప్పటికైనా తెలుసుకున్నాను, అంతే చాలు, మిగతాదా దేవుడి దయ అని అనుకున్నాడు మనసులో. ఏది దాచకుండా మురళికి అంతా చెప్పేశాడు. ఒరేయ్, మన నరాల్లో జీర్ణించుకుపోయిన మన వివాహ వ్యవస్థ ఏర్పరిచిన రూల్స్ ఎంత కాదన్నా మన రక్తంలో కలిసే ఉంటాయిరా. మనం అలాంటి జీవితాన్ని అనుభవించలేం రాజా. అయినా విమల చాలా మంచి అమ్మాయి, నేను విన్నాను అన్నాడు మురళి. నువ్వా, ఎలా విన్నావు అన్నాడు ఆశ్చర్యంగా. మొన్న గోపాలం మాస్టర్ గారు ఈ ఊరు వచ్చారా,
వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉంటున్నాడులే. నేను విమలని అది వరకు మీ ఊళ్ళో 2-3 సార్లు చూశాను, మాట్లాడాను కూడా, నాకు కూడా పరిచయం ఉంది. కానీ గోపాలం మాస్టర్ గారు ఇక్కడ కనిపించినప్పుడు నాకు బజార్లో ఆయన్ని నేను మా ఇంటికి తీసుకొచ్చి బలవంతంగా 2 రోజులు మా ఇంట్లో అట్టే పెట్టుకున్నాను. అప్పుడు మాటల్లో నీ కుటుంబం మాట కూడా వచ్చింది. మాస్టర్ గారు చాలా బాధపడ్డారు నిన్ను తలుచుకొని. నీకు ఒక విషయం చెప్పనా? నువ్వు బాధపడనని ధైర్యంగా ఉంటానంటే చెప్తాను అన్నాడు. చెప్పరా, ఇంకా ఈ గుండెకి చాలా శక్తే ఉంది అన్నాడు విరక్తిగా. రాజా, మీ అమ్మగారు హార్ట్అటాక్తో పోయారా? ఏంటి అన్నాడు కుర్చీలోంచి లేస్తూ. అతని కళ్ళలో నీళ్లు బడబడా కారిపోయినాయి. అదిగో కూర్చో అని ఒక పావుగంట ఓదార్చాక మామూలు మనిషి అయినాడు. రాజా, ఆవిడ చివరి నిమిషంలో కూడా రాజా రాజా అని నిన్నే కలవరిస్తూ పోయారా? నేనెంత దురదృష్టవంతుడినో చూసావా మురళి? చివరికి తల్లికి తలకొరివి పెట్టే భాగ్యం కూడా లేకపోయింది, చివరి చూపు కూడా చూసుకోలేకపోయాను అని అన్నాడు. రాజా, జరిగిందేదో జరిగిందిరా, పశ్చాత్తాపానికి మించిన పాఠం లేదురా. నిజం చెప్పనా, విమలని బాధ్యతలన్నీ తనే మోసింది. ఎవరైనా నిన్ను ఏదన్నా అన్నా లేకపోతే తను రాలేదేంటి అని అడిగినా నేను ఆయన వేరువేరు కాదు, మేమిద్దరం ఒకటే. ఈ పని ఇంతలా జరిగింది అంటే నాలో ఉన్న ఆయన బలం కూడా తోడ్పడబట్టే ఇలా జరిగింది అంటుంది నవ్వుతూ. రాజా సిగ్గుపడిపోయాడు ఆ మాటకి. మురళికి అర్థమయ్యి, రాజా నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదురా, విమల అన్నట్లు నువ్వు తను వేరువేరు కాదు, ఏదో మీ ఇద్దరి మధ్య అలా గ్యాప్ వచ్చింది అంతే. అయితే నువ్వు తన మెళ్ళో కట్టిన మంగళసూత్రం మీ ఇద్దరిని కలిపే ఉంచింది. మీరిద్దరూ శారీరకంగా వేరువేరు అవ్వచ్చేమో కానీ మానసికంగా మీరిద్దరూ ఒకటేరా. అందుకే ఆ బంధం మిమ్మల్ని ఇద్దరిని కలిపే ఉంచి మిమ్మల్ని ఇప్పుడు దరి చేరుస్తోంది అన్నాడు మురళి. రాజా, ఇప్పుడు విమల పిల్లలందరినీ ఒక దారికి తెచ్చిందిరా. సురేంద్రకి పెళ్ళయింది, విరజకి కూడా అయిపోయింది. వీరేంద్ర MBBS ఫైనల్లోకి వచ్చాడు. అందరూ ఆనందంగా ఉన్నారా. తమ దగ్గరికి రమ్మనమని ఎంత అడిగినా కూడా నాకు ముసలితనం వస్తే తప్పకుండా మీ దగ్గరికి వస్తాను, నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు అని అంటుంది విమల. ఆ ఇల్లు కొంచెం రెనోవేట్ చేయించాడు సురేంద్ర. తనకి ఒక బాబు, కాత్యాకి కూడా ఒక బాబు, విరజకి మంచి సంబంధం కుదిరి పెళ్ళయింది. విరజ కూడా కడుపుతో ఉంది. రాజా, విమల BEd చదివి పూర్తి చేసింది. ప్రైవేటుగా తను ఎంతో కష్టపడి BEd చదువుకుంది, కుటుంబాన్ని అభివృద్ధిలోకి తెచ్చింది. వీరేంద్ర అంటే చాలా ఇష్టం, నా కొడుకు అంటుందిట. రాజా నవ్వాడు. సురేంద్ర, వదిన నేను కానా నీ కొడుకుని, వాడేనా అని అన్నప్పుడు, నువ్వు ఎందుకు కాదు సూరి, నువ్వు నా పెద్ద కొడుకువి, నాకు అన్నింట్లో నా కుడి చేయివి. చిన్నవాడు కదా, వాడు కొంచెం గారాబం అంతే. అయినా పిల్లలు అందరూ తల్లికి ఒకటే నాయనా, అలా భేదాలుండవు అని అంటుంది సురేంద్ర చెవి పట్టుకొని. రాజా, నిజంగా ఆ కుటుంబమే తన లోకంగా ఉందిరా విమల. నువ్వు వదిలేశామని తను ఏనాడూ చూసుకోలేదు. అందుకే ఆ కుటుంబానికే కాదు ఆ ఊరి వారికి కూడా విమలంటే చాలా గౌరవం. ఇంకో మాట చెప్తే ఇంకా ఆశ్చర్యపోతావు. ఆ ఇంట్లో 4 రూములు పక్కన షెడ్డుల్లాగా కూడా వేయించాడు సురేంద్ర. ఒక 3 గదులు తను ఉంచుకొని మిగతా ఇల్లంతా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని అనాథ శరణాలయం పెట్టిందిరా. ఏంటి, అనాథ శరణాలయమా అన్నాడు రాజా ఆశ్చర్యంగా. అవును రాజా, అందరి చేత అమ్మ అనే పిలిపించుకుంటుంది. రాజాకి కళ్ళల్లో నీళ్ళు వచ్చే ఆ మాటకి. మురళికి అర్థమైంది. రాజా అని అతని భుజం మీద చేయి వేసి, ఫీల్ అవ్వకురా, గర్వపడు. మీరు కనకుండానే 14 మంది అనాథ పిల్లలకి మీరు తల్లిదండ్రులైనారు. ఆ శరణాలయం పేరు అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్. పిల్లలందరినీ తమ శాలరీలు రాగానే ఎంతో కొంత ట్రస్ట్కి ఇవ్వమని చెప్పింది. విమల నోరు తెరిచి అడగాలే కానీ ఎవరివ్వరు చెప్పు. ఆనంద్, సురేంద్ర, విరజ భర్త అఖిలు, తను ఇంకా చాలామంది కూడా కొంచెం కొంచెం వాళ్ళకి ఎంత తోస్తే అంత రాగానే శాలరీస్ ఫస్ట్ ఇంటికి కూడా తీసుకెళ్లకుండా ట్రస్ట్ అకౌంట్లో వేస్తారు. తమకి తోచినంత, తమకి కలిగినంత వేస్తారు. వాళ్లే కదరా, ఆ ఊర్లో చాలామంది ఆర్థిక సహాయం చేస్తారు. వాళ్ళందరినీ మంచి మంచి స్కూల్స్లో చేర్చింది విమల. వారికి మంచి భోజనం, మంచి బట్టలు, మంచి షెల్టరు ఇచ్చింది. మేము ఎవరైనా వెళ్ళినా కూడా పిల్లలు మావయ్య మావయ్య అని ఆనందంగా సరదాగా పలకరిస్తూ మా చుట్టూ తిరుగుతారు. నేను నెల 5,000 పంపిస్తారా? డబ్బు అందిన వెంటనే రిప్లై లెటర్ తప్పకుండా వస్తుంది. అన్నయ్య పిల్లల్ని వదిలిని తీసుకొని
2 రోజులు తప్పకుండా వచ్చి వెళ్ళండి అని. కిందటి ఎండాకాలం మానవత విలువలు నేర్పటానికి, అసలు అన్నం లేనివారు ఎంతమంది ఉన్నారో చూపించటానికి సెలవులకని మా పిల్లల్ని అక్కడికి తీసుకెళ్లాను. అక్కడ వాతావరణం చూసి మేము అక్కడే ఉంటామని గొడవ చేశారు. చివరికి విమల మరిపించి మురిపించి పంపిస్తే కానీ రాలేదు. అంతటి ఆకర్షణ ఉందిరా అక్కడ. రాజా, మీ అమ్మా నాన్నగారి ఆత్మలు నిజంగా సంతోషించి ఉంటాయిరా విమల అంటుంది. ఆ ఇంటి వాతావరణం చూసి ఈ ఇంట్లో సుబ్రహ్మణ్యం గారి పిల్లలందరూ ప్రయోజకులైనారు, మిగతా పిల్లలు కూడా అలాగే ప్రయోజకులు అవ్వాలి అని అంటుంది. మీ ఇంటికి ఆనుకొని ఉన్న గోపాలం మాస్టర్ గారి స్థలం కూడా వాళ్ళ పిల్లలు విమలకి ఇచ్చేశారు. ఇప్పుడు చెప్పు రాజా, అలాంటి అమృతమూర్తి మనసు ఎప్పుడు నీదే తెలుసా అన్నాడు. నాకు భయంగా ఉందిరా మురళి ఇవన్నీ వింటుంటే అన్నాడు రాజా. రాజా, పశ్చాత్తాపానికి మించిన మార్పు లేదురా. నేను వస్తాలే రేపు నీతో పాటు, వెళ్దాం, పడుకో ప్రశాంతంగా అన్నాడు. సరేనని తలూపాడు రాజా. మురళి వెళ్ళగానే అనుకున్నాడు, ఎంత ప్రయోజకత్వం, నేను చదివి లాభమేముంది, నా స్వార్థం నేను చూసుకున్నాను తను అని నవ్వుకున్నాడు తన పరిస్థితికి తనే. సురేంద్రకి ఫోన్ చేశాడు మురళి. ఆనందపడిపోయాడు సురేంద్ర. చెప్పొద్దని, రేపు తీసుకొస్తానని తనని రమ్మనిమని చెప్పాడు. అలాగేనని అన్నాడు మురళి ఆనందంగా. సురేంద్ర మొన్నాడు సాయంత్రానికి ఆ ఊరు చేరారు. సురేంద్ర, రాజా మొన్నాడు సాయంత్రానికి ఆ ఊరు చేరారు. గోపాలం మాస్టర్ ఇంటికి వెళ్ళారు. ఆయన రాజాని చూసి ఆనందపడిపోయారు, ఉబ్బి తబ్బిబ్బైపోయారు. రాజా ఆయన కాళ్ల మీద పడి, మాస్టారు నన్ను క్షమించండి అన్నాడు ఏడుస్తూ. ఆయన రాజాని లేపి కౌగులించుకొని, అరే రాజా, ఇప్పటికైనా నిజం గ్రహించావురా, అంతకన్నా ఏం కావాలి చెప్పు అన్నారు. అన్నయ్య అన్న పిలుపుకి వెనక్కి తిరిగిన రాజాకి సురేంద్ర కనిపించాడు. సురేన్ అన్నాడు. అంతే, సురేంద్ర వచ్చి రాజాని గట్టిగా కౌగులించుకొని పెద్దగా ఏడు చేశాడు. ఇద్దరూ బాధ తీరాక, ఎన్ని రోజులైంది దా అన్నయ్య, వదిన దగ్గరికి వెళ్దాం దా అన్నాడు. నాకు సిగ్గుగా ఉందిరా అన్నాడు బాధగా రాజా తలంచుకొని. ఛీ, నీకు సిగ్గేంటి, నీ ఇంటికి నువ్వు రావడానికి అన్నాడు సురేంద్ర. మాస్టర్ గారు నవ్వి, నేను చేర్చుతాలే ఈ అబ్బాయి నా ట్రస్టులో, మీరందరూ ఊరుకోండి అన్నారు. అందరూ నవ్వి అలాగే మాస్టర్ గారు అన్నారు. ఆ తర్వాత కొంచెంసేపటికి ఆ ఇంటికి వెళ్ళారు రాజా, గోపాలం మాస్టర్ గారు, మిగతా వాళ్ళు. ఆ ఇంటి రూపురేఖలే మారిపోయినాయి. అందమైన నందనవనంలా ఉంది ఆ ఇల్లు. గోపాలం గారు, రాజా లోపలికి వెళ్ళారు. ఫస్ట్ లోపలికి వెళ్తూనే పిల్లలందరూ నీట్గా కూర్చొని ఆవరణలో చదువుకుంటున్నారు. అందరిలోకి పెద్దవాడు 14 ఏళ్లుంటాయి. లేచి తాతయ్య అంటూ వచ్చి రాజాని చూశాడు. ఎవరా అని. మీ అమ్మ ఏదిరా అన్నాడు. వంట చూసొస్తానని లోపలికి వెళ్ళింది తాతయ్య, రండి కూర్చోండి అని. అమ్మా, గోపాలం తాతయ్య వచ్చారు అంటూ లోపలికి పరిగెత్తాడు వాడు. రాజా అక్కడ తల్లి తండ్రి ఫోటోలు చూసి అలాగే నిల్చుండిపోయాడు. ఇంతలో ఒక 4 ఏళ్ల చిన్న బాబు వచ్చి రాజా చొక్కా పట్టుకొని లాగాడు. రాజా కళ్ళు తుడుచుకుంటూ వాడిని చూసి నవ్వి ఎత్తుకున్నాడు. వాడు ఆ ఫొటోస్ చూపించి నానమ్మ తాతయ్య అన్నాడు. రాజా నవ్వి వాడి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. మరి నీ పేరేంటి అన్నాడు. అమ్మ నన్ను బాలకృష్ణ అంటుంది అన్నాడు. రాజా నవ్వి మళ్ళీ ముద్దు పెట్టుకొని దించాడు. మాస్టారు లోపలికి వెళ్ళారు. ఆడపిల్లలు మగపిల్లలు అందరూ ఉన్నారక్కడ. లోపలికి అడుగు పెట్టబోతూ కర్టెన్ వెనకాల అలాగనే ఆగిపోయాడు రాజా. మీరా మాస్టారు, ఏంటి ఇలా వచ్చారు? కబురు పెడితే నేనే వచ్చేదాన్నిగా అంది విమల. ఆ కంఠం విని అతనికి అడుగు ముందరికి పడలేదు. లోపలికి అడుగు వేయలేకపోయాడు. నాకు ఒక పని చేసి పెట్టాలమ్మా, అందుకనే నేనే వచ్చాను అన్నారాయన. అదేంటి మాస్టారు, నేను మీకు పరాయిదాన్ని ఎప్పుడైనాను అంది. అదేం లేదు విమల అన్నారాయన. మాస్టారు, మీరు ఏది చేసినా అది నలుగురికి మంచే జరిగే పని అయి ఉంటుంది. నాకు తెలుసు, చెప్పండి, మీరు ఏది చేసి పెట్టమంటే అది చేసి పెడతాను అంది. నాకు తెలుసు విమల, నాకు తెలిసిన చదువుకున్న అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు, నీ దగ్గర ఉద్యోగం ఇవ్వాలి అని అన్నారు. నా దగ్గర? పైగా చదువుకున్నవాడు అంటున్నారు. నేను పెద్ద పెద్ద జీతాలు ఏమి ఇవ్వగలనండి? నేను ఇవ్వలేను మాస్టారు అంది. జీతం అక్కర్లేదమ్మా, అతను దెబ్బతిని ఉన్నాడు, నీ దగ్గరే ఉంచుకొని ఆదరించి గుప్పెడు అన్నం పెడితే చాలు అన్నారు. మాస్టారు, అంతకన్నానా? నా కంచంలోదైనా తీసి అతనికి కడుపు నింపుతాను, తప్పకుండా పంపించండి అంది. ఆ మూల రూమ్ కూడా ఖాళీగానే ఉంది, ఎప్పుడో పిల్లలు వస్తే తప్ప అదంతా ఖాళీగానే ఉంది. ఆ రూమ్లో ఉంటాడులేండి, రమ్మనండి అంది. ఆయన నవ్వి అలాగేనమ్మా అన్నారు. మురళి, సురేన్
చేతులు రాజా చెరో భుజం మీద పడ్డాయి. రాజా కళ్ళల్లోంచి నీళ్లు ధారలు కట్టాయి. ఆగటం లేదు. బయటే ఉన్నాడు. రమ్మనమని సైగ చేసి వారు లోపలికి తీసుకెళ్లారు. రాజా లోపలికి అడుగు పెట్టాడు. అద్దిరిపడి ఆశ్చర్యపోయి నమ్మలేనట్లుగా లేచి నుంచొని కళ్ళల్లో నీళ్లతో చూసింది విమల. సురేంద్ర అది గమనించి వచ్చి విమల భుజం చుట్టూ చేయి వేసి, వదినా, మన అన్నయ్య అన్నాడు. సూరి, ఇది నిజమేనా అంది. నిజమే వదినా. అన్నయ్య, దా లోపలికి నడు అని చేయి పట్టుకొని తీసుకొచ్చాడు. రూమ్లో కూర్చోపెడతానులే, నువ్వు కొంచెం రిలాక్స్ అయ్యి రా వదినా, మాస్టర్ గారిని పంపించి అని సురేంద్ర లోపలికి తీసుకెళ్ళిపోయాడు రాజాని. గోపాలం గారు విమల దగ్గరికి వచ్చి, నాకు తెలుసమ్మా నీలో చెలరేగే సంచలనము, సంఘర్షణ. అమ్మా, రాజా పశ్చాత్తాపంతో దహించుకుపోతున్నాడు. ఆదరించి కడుపులో దాచుకో తల్లి, క్షమించి నీ వాణ్ణి చేసుకో అన్నారు. అవునమ్మా, వెళ్ళు, వాడు ఇక్కడికి రావడానికి కూడా చాలా సిగ్గుపడిపోయాడు అన్నాడు మురళి. తలూపింది అలాగేనని. సురేంద్ర వచ్చి, వెళ్ళు వదినా, పిల్లలకి నేను అన్నం పెడతాలే, మురళి కూడా ఉన్నాడుగా, మేము చూసుకుంటాము, నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి అని అన్నాడు. మాస్టర్ గారు రండి, నేను మిమ్మల్ని దింపుతాను అన్నాడు మురళి వెనక నుంచి. అలాగే పదవయ్యా అని. వెళ్ళొస్తా విమల, మళ్ళీ రేపు వస్తాను అని ఆయన చెప్పి వెళ్ళిపోయారు. వదినా వెళ్ళు, నేను పిల్లల్ని చూసుకుంటాలే అన్నాడు సురేన్ మళ్ళీ. తలూపి లోపలికి వెళ్ళింది విమల. గదిలోకొచ్చి తలుపేసి రాజా దగ్గరకు వచ్చి నుంచుంది విమల. రాజా చేయి పట్టుకొని, ఎలా ఉన్నారండి అంది. అంతే, బరెస్ట్ అయిపోయాడు రాజా. పక్కన నుంచొని దగ్గరికి తీసుకుంది. ఏంటండి ఇది, చిన్న పిల్లాళ్లాగా? మీ ఇంటికి మీరు రావడానికి ఎవరి పర్మిషన్ కావాలి చెప్పండి అంది. విమల అన్నాడు గట్టిగా ఆమెను కౌగులించుకొని. నన్ను క్షమించమనే అర్హత నాకుందా అన్నాడు. లేదు అంది. విమల ముఖం చూశాడు ఆశ్చర్యంగా. నాకు మిమ్మల్ని క్షమించే అర్హత లేదండి, నేనంత గొప్పదాన్ని కాదు అంది విమల. సారీ అన్నాడు నుదుటి మీద ముద్దు పెట్టుకొని. స్నానం చేసిరండి ముందర మీరు అంది. అన్నం పెడతాను, తర్వాత మాట్లాడుకుందాం అంది. విమల, నాతో మాట్లాడాలంటే నీకు అసహ్యంగా కోపంగా లేదు అని అన్నాడు. లేదు, ఇప్పటికైనా మీరు మిమ్మల్ని గుర్తించినందుకు ఆనందంగా ఉంది. మనిషి తనకి లేని వాటి గురించి ఆశపడడంలో తప్పు లేదండి, కానీ వాటిని మన స్వయం కృషితో మనం సాధించుకోవాలి, కానీ ఇతరులకి లోబడి మాత్రం కాదు అని ఏదో చెప్పబోయి ఆగిపోయింది. నవ్వాడు. నాకు తెలుసు విమల, స్త్రీ వ్యామోహం. చచ్చా, నా ఉద్దేశం అది కాదండి. మీకు ఆ అమ్మాయి ఇష్టమని నాకు పెళ్లి నాటికి నిజంగా తెలియదు. తెలిస్తే ఈ పెళ్లికి నేను అంగీకరించేదానినే కాదు. మీరు మొదటి రాత్రి అలా చెప్పగానే నా ప్రాణం నిజంగా పోయినట్లే అనిపించింది. కానీ ఎలా వదులుకోను? అప్పటికే మీరంటే ఎంతో ఇష్టాన్ని పెంచుకుంది నా మనసు. దాన్ని నేను చంపలేకపోయాను. నా మనసు వేరొకరికి ఇవ్వలేకపోయాను. అది వేరొకరిని తలవదు, ఇది నిజమండి. కానీ ఒక్క పని, ఒక పక్క మీ విముఖత చాలా బాధ అనిపించింది. మామగారు అత్తగారు ఈ పిల్లల్ని చూస్తే నాకు చాలా బాధ అనిపించి కడుపు తరుక్కుపోయింది. ఒంటెద్దు బండిలాగా మామగారు ఒక్కరే ఈ సంసార భారాన్ని లాగడం నాకు చాలా బాధ అనిపించింది. అత్తగారు మామగారు మీ చదువు అయిపోయింది, కుటుంబానికి ఏదన్నో పదో పరకో సాయం చేస్తారని, ఎంతో హాయిగా జీవించవచ్చు అని ఆయన తన మిత్రులకి గొప్పగా చెప్పుకోవటం విని నాకు చాలా బాధ అనిపించేది. కానీ వారు ఏమీ మాట్లాడలేకపోయేవారు. వాళ్ళందరూ అడుగుతుంటే చివరికి బదులు కూడా ఇవ్వలేక అలానే కామ్గా ఉండిపోయేవారు. నాకు చాలా కోపం వచ్చేది. ఒక్కొక్కసారి ఇల్లు, భార్య, పిల్ల, తల్లి అంటూ ఏమీ లేదా, అన్నీ వదిలేసి అక్కడ ఒక్కరే ఎలా ఉండగలుగుతున్నారు అని గబగబా వచ్చి మిమ్మల్ని దెబ్బలాడి తీసుకొచ్చేద్దామని అనుకునేదాన్ని. కానీ మనిషిని తీసుకురాగలం, కానీ మనసుని తీసుకురాలేమని నాకు తెలుసు. నెమ్మదిగా ఇది అత్తగారికి మావగారికి కూడా అర్థమైంది. మా అందరికీ మీరు రారని, ఆమెని మీరు ఇష్టపడ్డారని అర్థమైంది. అత్తగారు నా చేతులు పట్టుకొని, నన్ను క్షమించమ్మా, బ్రతుకు నాశనం చేశాను అని చాలా బాధపడేవారు. ఓదార్చి, అలా అనుకోవద్దు, ఆయన నేను వేరువేరు కాదు అని, ఏదో ఒక రోజు ఈ బంధానికి ఒక విలువ ఉంటే ఉంటుంది, లేదా ఆయన పేరు మీదే ఈ బంధంతోనే ఇలానే నేను కన్ను మూస్తాను అని అనేదాన్ని. వాళ్ళు చివరికి నాకు ధైర్యం చెప్పి ఇంకేం చెప్పలేక అలాగే ఉండిపోయారు. అయినా మేమంతా మిమ్మల్ని చాలా మిస్ అయినామండి అంది బాధగా. వెనక్కి తిరిగిన విమలకి కళ్ళల్లో నీళ్లు కారుస్తూ కూర్చొని,
తలంచుకొని బాధపడుతున్న రాజాని చూసి, చిచ్చి, రంగాన్ని ఏడిపిస్తున్నానా? సారీ, కాఫీ అన్నా ఇవ్వలేదు, ఉండండి కాఫీ తెస్తా అని వెళ్ళబోయిన విమల చేయి పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. తన నడుం చుట్టూ చేతులు వేసి పొట్టలో తలదాచుకొని మౌనంగా రోధిస్తున్న రాజాని చూసి ఇంకా దగ్గరికి తీసుకుంది. చిచ్చి, ఏంటండి ఇది? ఇలా ఉండకూడదు. మీరు చాలా మంచివారు. చూడండి, తప్పు చేసిన వాడికన్నా దాన్ని దిద్దుకున్నవాడు చాలా గొప్పవాడు. లేవండి, తర్వాత మాట్లాడుకుందాం. లేచి స్నానం చేసిరండి, వేడివేడిగా అన్నం పెడతాను అంది. నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. తలూపాడు. బీరువాలోంచి రాజా బట్టలు తీసి ఇచ్చింది. తన ముఖం చూశాడు. మా ఆయన బట్టలు నా దగ్గరుంటాయి అంది సిగ్గుగా. నవ్వి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. తను బయటకు వెళ్ళి పిల్లల్ని చూసింది. అందరూ భోజనాలైపోయి పడుకోబోతున్నారు. బాలకృష్ణకి పెడుతున్నాడు ఇంకా మురళి. విమలని చూసి, రామ్మ, ఎలా ఉన్నాడు వాడు అన్నాడు. నవ్వి, చాలా బాధపడుతున్నారన్నయ్యా అంది. విమల, వాడెంత సిగ్గుపడ్డాడో తెలుసా? జాగ్రత్త విమల, మనిషి పశ్చాత్తాపానికి మించిన శిక్ష ఇంకోటి లేదు. పశ్చాత్తాపమే మనల్ని మన పాపాల నుంచి కడిగేస్తుంది అన్నాడు మురళి. విమలని చూసి, ఏమ్మా, ఎలా ఉంది చెప్పు నీకు అని అన్నాడు. ఏం లేదన్నయ్యా, నువ్వు అన్నది అక్షరాల నిజం అని తను తలంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విమల అన్నాడు. వెనక్కి తిరిగింది. నువ్వు వాడు ఇద్దరు ప్రశాంతంగా మాట్లాడుకొని హాయిగా ఆనందంగా జీవించండమ్మా అన్నాడు మురళి. అలాగేనని తలూపింది. ఆయాకి చెప్పి పిల్లల్ని కూడా జాగ్రత్తగా పడుకోమని చెప్పి వెళ్ళిపోయింది విమల. ఆవిడ కూడా తిని పిల్లల దగ్గరికి వెళ్ళిపోయింది. రాజా స్నానం చేసి వచ్చాడు. అందరూ అన్నాలు తిన్నారు. మురళి, సురేన్ డాబా మీదకి వెళ్ళిపోయారు. లైట్స్ ఆఫ్ చేసేసి రూమ్లోకి వచ్చింది విమల. రాజా పడుకుని సీలింగ్ని దీర్ఘంగా చూస్తున్నాడు. విమల మంచం మీద కూర్చుంటూ, ఇంకా పడుకోలేదా అండి? నిద్ర రావటం లేదా అంది నవ్వుతూ. రాజా విమలని చూశాడు. సాదా చిన్న పింక్ ప్రింట్ ఉన్న కాటన్ చీర కట్టుకుంది. తలలో తెల్లటి జాజిమాల ఒకటి పెట్టుకుంది. చేతులకి గాజులు, కళ్ళకి కాటుక, చిన్న పెద్ద కానీ మీడియం సైజు బొట్టు. హోమ్లీగా చాలా అందంగా అపరంజి బొమ్మలా ఉంది విమల. ఇలాంటి న్యాచురల్గా ఉండే బ్యూటీని వదులుకొని ఎండమావుల వెనకాల పరిగెట్టాడు తను. ఎంత మూర్ఖుడు తను! తన ఆలోచన ఎంత మూర్ఖమైంది అని అనుకొని బాధపడసాగాడు. రాజాని కుదిపింది విమల. ఏంటండి, ఏమైంది అంది ఆశ్చర్యంగా. ఏం లేదు అని తన ఒళ్ళో తల పెట్టుకుని దిగులుగా కళ్ళు మూసుకున్నాడు. విమలకు అర్థమైంది. తల నిమురుతూ, చూడండి, చంద్రుడికి గ్రహణం పడుతుంది, అలానే సూర్యునికి కూడా గ్రహణం పడుతుంది. ఆ గ్రహణం తొలగగానే వారి ప్రకాశం వారికి మళ్ళా వస్తుంది. అలానే మీరు కూడాను ఇలా దిగులు పడితే ఎలా చెప్పండి? మీకు పట్టిన గ్రహణం వదిలాక మీరు ఎప్పట్లానే ఉన్నారు అని అనుకోండి. మనసులో ఏదీ పెట్టుకోకండి. వద్దు, ప్లీజ్, ఇంకేం ఆలోచించకండి అంది. అలాగే విమల, నన్ను ఇంతలా ప్రేమిస్తున్న మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నిజంగా నాకు చాలా సిగ్గుగా ఉంది అన్నాడు. విమల, మీరందరూ ఏమీ జరగనట్టే ఉన్నారు, కానీ నేను అని ఏదో చెప్పబోయాడు. ఏమీ జరగలేదండి, మీరు ఫ్రెష్గా చదువుకొని వచ్చారనే అనుకుందాం అంది. అవును, మళ్ళీ పెళ్ళి కూడా ఫ్రెష్గానే అయిందని అనుకుందామా అన్నాడు. విమల ఆశ్చర్యపోయి సిగ్గుపడింది. తను నవ్వాడు. స్వార్థం అనుకుంటున్నావా విమల అన్నాడు. లేదు, ఇప్పటికైనా నన్ను మీ భార్యగా గుర్తించినందుకు మనసులో ఆనందమో బాధో ఏదో తెలియటం లేదు అంది కళ్ళల్లో నీళ్లతో. ఆమె ముఖం ఎర్రబడిపోయింది. తనకి చాలా బాధ వేసింది. వచ్చి తనని దగ్గరికి తీసుకున్నాడు. నవ్వి నుదుటి మీద బుద్దు పెట్టుకున్నాడు. తన చేయి దగ్గరికి తీసుకొని దగ్గరగా పట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. లైట్ ఆఫ్ చేసేసింది విమల. మౌనంగా భార్యాభర్తలిద్దరూ ఆనందాన్ని, ఇష్టాన్ని, కోరికని అనుభవించి ఒకటైనారు. వాళ్ళు అనుభవించింది శరీర కోరిక కాదు, మనసుకి మనసు, ఒకరికి ఒకరం ఉన్నామనే ధైర్యం, ఆనందం, ఒకళ్ళ స్పర్శలో ఒకళ్ళు, ఇద్దరి మధ్య ఉండే సంపూర్ణత్వాన్ని అనుభవించారు. రాజాకి ఆ రోజు తను జీవితంలో పోగొట్టుకుంది ఏంటో అర్థమైంది. తను అది వరకు అనుభవించిన శరీర సుఖానికి ఒక్క కోరికే ఆధారం. కానీ ఇప్పుడు అనుభవించిన ఈ శరీర సుఖానికి మనసైన తోడు, సంపూర్ణంగా అనుభవించిన ఎంతో సుఖానికి చాలా తేడా ఉంది. ఆ సుఖాన్ని ఈరోజు తను అనుభవించాడు. అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందాడు. అతనిలో సంపూర్ణంగా ఐక్యమైపోయింది విమల. పరవశురాలై
మన్నాడు రాజాని కలవడానికి తోబుట్టువులందరూ వచ్చారు. పిల్లలందరూ నాన్నగారు నాన్నగారు అంటూ వెంట తిరుగుతుంటే, విమల, ఇన్ని రోజులు నేను ఎంత మూర్ఖుళ్ళ ఇన్ని వదులుకున్నాను, ఎన్ని ఆనందాలు దూరం చేసుకున్నాను అన్నాడు. ఏమండి, అతిగా ఆలోచించద్దన్నానా అంది. అలాగే మేడం, ఓకే అన్నాడు. నవ్వింది తను కూడా సిగ్గుగా. ఎంతో తృప్తిగా నవ్వుతుంది. ఉన్నదానిలో స్వర్గాన్ని సృష్టించే విమలెక్కడా, లేని దానికోసం పరుగులు తీసే సుమతెక్కడా అని అనుకున్నాడు. బాలకృష్ణ అయితే రాజాని అస్సలు వదలటం లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. వాణ్ణి తీసినా కూడా ఏడుస్తున్నాడు. రాజా నవ్వి వెళ్ళొద్దులే అని ఎత్తుకొని గుండెలకి హత్తుకున్నాడు ఆనందంగా. ఎక్కడి బంధం ఇది అని అనుకున్నాడు. అలా వారి మధ్య 5 నెలల కాలం తెలియకుండానే గడిచిపోయింది. ఆ రోజు రాత్రి రాజాకి విమలకి మధ్య బాలకృష్ణ నిద్రలో ఉన్నాడు. రాజా నవ్వుతూ, విమల, ఇదెక్కడి బంధం? ఏ తల్లిదండ్రులు కన్నారో మన ఒళ్ళో చేరారి పిల్లలు, అరమరకలు లేని ప్రేమలు. నిజంగా నాకు ఇంతమంది పిల్లలు ఉన్నట్లే ఉంది. ఇదంతా నీ చలవే అన్నాడు. నవ్వి, ఏంటండి ఈ పొగడ్తలు అంది. బాబుని పక్కకి జరిపి తన ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని, పొగడ్తలు కాదు విమల, నిజాలు అన్నాడు. చాలా అలసిపోయారు, పడుకోండి అంది. అప్పుడేనా అన్నాడు. 14 మంది పిల్లలున్నారు, అల్లరి చేయకూడదు ఇంకా అంది. రా ఓ అలాగా, రౌండ్ ఫిగర్ అయితే ఇంకా బాగుంటుంది, 15 అయితే బాగుండదు అని అన్నాడు నవ్వుతూ. అబ్బా ఆశ అంది విమల. నా ఆశ అత్యాశ అంటావా విమల అన్నాడు. లేదండి, ఇంకొక 8 నెలలు ఆగితే మీ కోరిక తప్పక తీరుతుంది అంది సిగ్గుగా తలంచుకొని. ఏంటి అని లేచి కూర్చున్నాడు ఆనందంతో, ఆశ్చర్యంగా పెద్దగా అరుస్తున్నట్లుగా. సిగ్గుపడిపోయింది విమల. థ్యాంక్ యూ విమల, ఈరోజు ఎంత హ్యాపీ వార్త విన్నానో తెలుసా? జీవితంలో ఇలాంటి ఆనందం నేను ఎప్పుడూ పొందలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు తనని దగ్గరికి తీసుకుంటూ. బాలు లేస్తాడు అంది. నవ్వి మళ్ళీ తనని దగ్గరికి తీసుకున్నాడు. ఆనందంగా గడిపారు వారి భార్యాభర్తలిద్దరూ. తప్పు మగవాడు చేసినా ఆడది చేసినా ఒకటే, కానీ క్షమించే గుణం మాత్రం ఆడదానికే ఉంటుంది. అదే తప్పు ఆడది చేసి తిరిగి వస్తే మగవాడు భరించలేడు. అది ఆడదానికే సొంతం. అందుకే ఆడదాన్ని క్షమియా ధరిత్రి అని అంటారు. ఆడదానిలో అమ్మ ఉంటుంది. అమ్మకి క్షమించడం ఒక్కటే తెలుసు. ఇదండి ఈ కథ. ఈ కథ ద్వారా రచయిత్రి ఏమని చెప్పదలుచుకున్నారంటే, ఆశలు మనిషిని అథపాతాళానికి తీసుకెళ్తాయని. ఎన్నో ఆకర్షణలు ప్రపంచంలో మనకి చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. కానీ వాస్తవ జీవితం వేరు, ఆకర్షణలు వేరు. ఆకర్షణ అది తీరేంత వరకే మనకి అది అందంగా కనిపిస్తుంది. తర్వాత అది కూడా మనకి వెగటుగా వేపాకులాగా కనిపిస్తుంది. కానీ నిజమైన జీవితం నిదానంగా నడిచిన చాలా ఆనందంగా అద్భుతంగా ఉంటుంది. కుటుంబ విలువలు ఈ కథలో రచయిత్రి బాగా తెలియచేశారు. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకొన్ని మరింత ఆసక్తికరమైన వీడియోస్తో మీ ముందర ఉంటుంది మీ కదంబ మాలిక ఛానల్. అప్పటి వరకు సెలవు.